నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతులు నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కారణం రైతే రాజంటూ ప్రభుత్వాలు ప్రగల్భాలు పలికినా నకిలీ విత్తనాలు, ఎరువులను నియంత్రించకపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో అహోరాత్రులు కష్టపడి పండించిన రైతుకు అన్నమే కరువవుతోంది. అయితే రైతులపై ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న దళారులు మాత్రం కనీవిని ఎరుగని లాభాలు గడిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించే రైతులకు చేదు అనుభవాలైతే మిగిలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఆరుగాలం కష్టపడించే రైతులైతే మొదటిగా అయితే ఏదైతే వ్యవసాయం ప్రారంభిస్తారో విత్తనాలు కల్తీ, తర్వాత ఎరువులు కల్తీ, తర్వాత ప్రకృతి అనేక రకాలుగా కూడా వర్ష రూపంలో కావచ్చు, గాలుల రూపంలో, వడగళ్ల రూపంలో కూడా అనేక ఇబ్బందులు పడుతూ అయితే నానా అవస్థలు పడుతూ రైతు అయితే తన పంటను పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా కష్టాలు పడుతూ రైతులు పంటను కొనసాగిస్తుంటారు. ఈ పంట అనంతరం కూడా అనేక రకాలుగా కూడా బయట మార్కెట్లో కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సరైన ధర రాక కూడా అనేక రకాలుగా నష్టపోయే రైతులకైతే మొదటగా స్టార్టింగ్ ప్రారంభ దశలో ఉన్నటువంటి ఈ విత్తనాలతో అయితే చాలామంది రైతులు అయితే అవస్థలు పడిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. తాజాగా ఈ ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తూ ఉంది. రైతులకు కోలుకోని విధంగా అయితే మన గ్రోమోర్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన గ్రోమోర్ షాపులలో కొన్నటువంటి విత్తనాలతో అయితే రైతులు ఆగమాగమైన పరిస్థితి ఉంది. 100 ఎకరాల్లో సైతం నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎకరానికి దాదాపు 5 సంచులు కూడా రాక తీవ్ర ఇబ్బందులు పడి ఆర్థికంగా కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనే అంశాలపైన అయితే మనం 4 సైడ్స్ న్యూస్ ప్రత్యేకంగా కథనం అందిస్తుంది. వాచ్ ద స్టోరీ. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నసురుల్లాబాద్, కోటగిరి, పొతంగల్ మండలాల్లోని దాదాపు 300 ఎకరాల వరి పంట నకిలీ విత్తనాలతో నాశనమైంది. యాసంగి సీజన్పై గంపడాసలు పెట్టుకున్న రైతుల ఆశలను నకిలీ విత్తనాలు ఆవిరిచేశాయి. బయట కొనుగోలు చేస్తే నకిలీ విత్తనాలు వస్తాయన్న భయంతో అన్నదాతలు ప్రభుత్వ సంస్థ ద్వారా కొనసాగుతున్న మన గ్రోమోర్ కంపెనీ నుంచి వరి వంగడాలు తీసుకుని నాటితే చివరి సమయంలో మొలకలు రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాల పాలయ్యారు. నా పేరు భోగినేని మురళీకృష్ణ. నేను బీర్కూర్ నివాసిని. నేను బీర్కూర్ మన గ్రోమోర్ సెంటర్లో విత్తనాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు గంగా కావేరి అని పేరు చెప్పేసి ఆర్కే సోనా సీడ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక 10 ఎకరాల్లో వేసాను దీన్ని. మిగతాది 3 ఎకరాలు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ నారు వాళ్ళది నాది సేమ్, మొత్తం పొల్లుపోయి పంటలో దిగుబడి అనేది లేదు. ప్రతి సంవత్సరం ఏట 45 నుంచి 47 సంచులు వచ్చేది. ఈసారి అది కోస్తే ఒక 10 సంచులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తగిన నష్టపరిహారం చెల్లించాలని నేను కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కంపెనీ యజమానులు రైతులు కోరిన గంగా, కావేరీ విత్తనాలకు బదులుగా ఆర్కే సోనా విత్తనాలను అంటగట్టారు. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి ఆర్కే సోనా విత్తనాలు కొనుగోలు చేసి ఈ ప్రాంత రైతులకు అమ్మారు. గంగా, కావేరీ కంటే ఎక్కువగా దిగుబడి వస్తుందని రైతులను నమ్మించారు. దీంతో వరి నారుముళ్లు పోసి నాట్లు వేసి ఎరువులు చల్లి పురుగుమందులు చల్లాక పొట్ట దశకు చేరుకోగానే గింజ పట్టక తాలుగా మారటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు వరి వంగడాలు పంపిణీ చేసే వ్యాపార సంస్థలపై దృష్టి పెట్టి వరి వంగడాలు, వాటి మొలక శాతం ఎంతవరకు ఉంటుందనేది ప్రయోగాత్మకంగా చేపట్టిన తర్వాత మంచి మొలకలు ఎత్తితే వాటికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించకుండా వదిలివేయడంతో బాన్స్వాడ నియోజకవర్గంలోని దాదాపు 300 ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోయింది. దీంతో అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకి 10 బస్తాలు కూడా రాక నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు బీర్కూరు మండల వ్యవసాయ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ నిమిత్తం జగిత్యాల, హైదరాబాద్, రుద్రూర్ నుంచి వరి పరిశోధనా కేంద్రాలకు సంబంధించిన శాస్త్రవేత్తల బృందం పంట పొలాలను పరిశీలించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి త్వరలో నివేదిక అందజేస్తామన్నారు. ఈరోజు బీర్కూర్ మండలము నందలి బీర్కూర్ గ్రామంలో రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ను తీసుకున్నటువంటి వ్యవసాయ శాఖ రుద్రూరు, జగిత్యాల, కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి శాస్త్రవేత్తలను పిలిపించడం జరిగింది. శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి రైతుల క్షేత్రాలను పరిశీలన చేసి కొన్ని శాంపుల్స్ ను సేకరించారు. వారు ఆ శాంపుల్స్ ను విశ్లేషణ చేసి ఈ పొల్లు పోవడానికి, తర్వాత కొంచెం డిలే అయ్యడానికి, అంటే మామూలుగా ఏంటంటే ఈ ఏరియాలో
120 రోజులు పంట తీసుకుంటారు. ఈ వెరైటీ అనేది ఇంకొక 10-15 రోజులు ఎక్కువ టైం తీసుకునేటట్టుంది. ఇట్లాంటి విషయాల మీద మాకు వచ్చిన కంప్లైంట్లను మేము శాస్త్రవేత్తలకు వివరించినాము, రాతపూర్వకంగా తెలిపినాము. వారి ఈరోజు అన్ని కూడా పరిశీలన చేశారు. వారి ఇచ్చేటువంటి రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేయడం జరుగుతుంది. దాదాపు 4-5 రోజుల్లో. ఎవరు సార్ సైంటిస్టులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఎక్కడెక్కడ నుండి? డాక్టర్ శ్రీధర్, పూనారం, కరీంనగర్. డాక్టర్ విజయ్ రుద్రూరు, కేవీకే. వీరి ఆధ్వర్యంలో సైడ్ పంట వేసింది మొదలు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అకాల వర్షాలు ఇలా అనేక కారణాలతో నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి. నకిలీలు తయారు చేసే కంపెనీలపైన, వాటిని సక్రమంగా పర్యవేక్షణ చేయని అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. రైతును రాజును చేయకపోయినా పర్లేదు కానీ నష్టాల బారిన పడనీయకుండా చూస్తే చాలు అంటూ రైతులు కోరుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంతో పాటు నసుల్రాబాద్, కోటగిరి, పొతంగల్ సంబంధించినటువంటి మండలాల్లో దాదాపుగా కూడా 300 ఎకరాలకు పైగా కూడా ఆ నకిలీ విత్తనాలతో పంట నష్టం వాటిల్లింది. కేవలం 5-10 బస్తాలు కూడా రాని పరిస్థితితో రావడంతో కూడా రైతులు ఆందోళన చెంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఏదైతే నకిలీ విత్తనాలు ఇట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండాలి అని చెప్పి ఒకవైపు రైతులు కోరుతున్నప్పటికీ నకిలీ ఎరువులు సైతం కూడా బీర్కూర్ మండలంలో గతంలో కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. నకిలీ విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఏదైనా రైతులకు సంబంధించిన అంశం పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు. అధికారులు తన ఏదైతే వాళ్ళు చేపట్టే నియంత్రణ కావచ్చు, ఇట్లాంటి ఆ క్షేత్రస్థాయిలో పరిశీలించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సరిగ్గా పనిచేస్తే కానీ ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కూడా ఒకవైపు ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో సైంటిస్టు బృందం కూడా, వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం పంట పొలాలను కూడా పరిశీలించారు. ఇవంతా కూడా అధికారులు గత కొంతకాలంగా జరిగినటువంటి వారం రోజుల్లో జరిగినటువంటి దీనిపైన కూడా మొత్తం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఎంత నష్టం జరిగింది ఏంటనే ఆ నివేదిక కూడా మరికొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో కూడా ఇస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి అనేక విధాలుగా అయితే రైతులు మొదల నుంచి పంట వేసిన మొదల నుంచి ఎండింగ్ వరకు అయితే ఏదో రూపంలో నష్టపోయే రైతులకైతే ఇది కోలుకోలేని దెబ్బగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశం అయింది. అధికారులు ఖచ్చితంగా కూడా పర్యవేక్షించాలి. పర్యవేక్షణ లోపంతో ఇలా జరుగుతున్నాయని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides న్యూస్, నిజామాబాద్ జిల్లా.